షుగర్ పేషెంట్లు ఇలా వేలుకి పుల్లయ్యి మళ్ళీ వేలు గాని కాలు గాని తీసేసే స్టేజ్ కి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొదటిగా తప్పకుండా షుగర్ చెక్ చేయించుకుని మీ షుగర్ నార్మల్ లెవెల్ లో ఉండేటట్టు చూసుకోవాలి. రెండోది, ప్రతిరోజు మీ పాదాలను మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. కాల్లో ఎటువంటి వాపులు ఏమన్నా ఉన్నాయా, కాల్లో ఏమన్నా స్పర్శ తగ్గిందా లేదా అనేది చూసుకోవాలి. మీ పాదాలని ఒకసారి దాని టెంపరేచర్ చూసుకోవాలి. వెచ్చగా ఉన్నది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. లేదు బాగా చల్లబడిపోయిందంటే కాలికి సరిపడా రక్త ప్రసరణ రావట్లేదని చూసుకోవాలి. కాల్లో ఎటువంటి దెబ్బ గానీ ఏదైనా తగిలిందా, ఏదైనా బొగ్గలా వచ్చిందా, ఏదైనా చిన్న పుండు పడిందా, కాలు వేళ గోళ్ళు ఎలా ఉన్నాయి, వాటిలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నదా, పాదంలో ఎటువంటి పగుళ్ళు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. మీ కాలు వేలు రంగు మారి నల్లగా ఏమన్నా అవుతున్నాయి అనిపిస్తే వెంటనే చూసుకోవాలి. పైన చెప్పిన అన్నింటిలో ఒక ఇబ్బంది అయినా కూడా మీకు అనిపిస్తే డాక్టర్ గారిని సంప్రదిస్తే అసలు ఏం సమస్య ఉన్నది, న్యూరోపతి ఉన్నది అంటే స్పర్శ ఎలా ఉన్నది అనేది దాన్ని చెక్ చేసుకుంటారు. ఏమన్నా నలుపుదనం అట్లాంటిది ఏమన్నా ఉన్నది అని అంటే రక్తనాళాల స్టేటస్ ఎలా ఉన్నది, బ్లడ్ సప్లై కాలుకి ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకుని దానికి ఏం సొల్యూషన్ అనేది చేస్తారు. ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే పుళ్ళు ఏమన్నా పడితే వెంటనే వాటికి నీట్ గా డ్రెస్సింగ్ చేసుకుని ఆ ఇన్ఫెక్షన్ ఫర్దర్ గా వేరే చోటికి స్ప్రెడ్ అవ్వకుండా, పుండు పెద్దదవ్వకుండా కూడాను కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీరు ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా ముందే వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేళ్ళు, కాళ్ళు, పాదాలు అనేది యాంపిటేషన్ తీసేయడం వరకు వెళ్లకుండా మనం నివారించవచ్చు.